పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మహేసేన రాజేష్ అన్నారు. ఆయన మృతిని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్, జూపూడి ప్రభాకర్, కేఏ పాల్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారంటున్న మహేసేన రాజేష్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో గత 10 రోజుల నుంచి చూస్తుంది ఏవైతే మిస్టరీ ఉందో, ఏవైతే ప్రవీణ్ మృతికి రకరకాల కోణాలు, అంటే ఓ పక్క యాక్సిడెంట్ అని, మరో పక్క మర్డర్ చేశారని చెప్పి రకరకాల కోణాల్లో అయితే ఒక అపోహ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది, అంటే పోలీసు అధికారులు ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి ఏవైతే పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మహాసేన రాజేష్ అయితే కొన్ని ఘటనలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేయడం గల ప్రధాన కారణం ఏంటో ప్రస్తుతం ఆయన మాట్లాడితే అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే ఈరోజు మీరు అంటే దీనికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ప్రవీణ్ మృతి ఏ రకంగా చూడొచ్చు? సార్, డే 1 నుంచి ప్రవీణ్ గారి మృతి పోలీసు వారు అది రోడ్డు ప్రమాదంగానే అనుమానించారు. రోడ్డు ప్రమాదంగానే వారు నిర్ణయించడం జరిగింది. కానీ చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఇంతకుముందు శత్రువులు ఉన్నారని. తద్వారా లోతైన దర్యాప్తు చేశారు పోలీసు ఆల్రెడీ లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది మర్డర్ అనే కోణంలోనే చేస్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి 1% కూడా ఇది మర్డర్ అనడానికి ఒక ఆధారం కూడా పోలీసు వారికి దొరకలేదు. ఒకవేళ ఇది మర్డర్ అని చాలామంది వాదిస్తున్నారు. లైక్ హర్షకుమార్ గారు లాంటి వాళ్ళు, కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు, జూపూడి గారు లాంటి వాళ్ళు, అలా పెద్ద స్థాయి వ్యక్తులు మర్డర్ని వాదిస్తున్నారు. వాదించేటప్పుడు మీరు ఏ ఆధారంతో వాదిస్తున్నారో ఆధారాలు పట్టుకుని మాకు ఇవ్వండి, మేము కూడా కోణాల్లో ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే మాకు దొరకట్లేదు, మాకు దొరకని ఆధారాలు మీకు ఏం దొరికాయని పోలీసు అడుగుతున్నారు. ఆల్రెడీ 2 సార్లు పోలీసులు హర్షకుమార్ గారికి వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో వచ్చి ఇవ్వండి అంటే, ఎందుకు వెళ్ళి ఆయన ఆధారాలు ఇవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. అంటే ఆయన దగ్గర ఆధారాలు లేవు, లేని ఆధారాలను సృష్టించాలని ప్రయత్నించారు, జనాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. ఇక్కడ ఇప్పుడు ఆయన చేసిన పని వల్ల ఏమైందంటే అండి, ఆయన చేయటం వల్ల ఏదో గవర్నమెంట్కి ఏదో నష్టం ఏమీ లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు క్రిస్టియన్ సమాజం నమ్మింది. పాల్ గారు మాట్లాడి, జూపూడి గారు మాట్లాడి, క్రిస్టియన్స్ అందరూ కూడా ఇప్పుడు అది హత్య అని చెప్పి మాట్లాడడం వల్ల హిందువులందరూ, క్రిస్టియన్స్ అందరూ ఏంటి, అది రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వ్యక్తిని ఇది హత్య చేశారు, హిందువులు హత్య చేశారని మమ్మల్ని అంటున్నారు ఏంటని కంప్లీట్ క్రిస్టియన్ సమాజాన్ని ఈ రోజున తప్పుపడుతున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు. దీని అంతటికీ కారణం ఇలా 2-3 స్వార్థపరులే. వాళ్ళ స్వార్థం కోసం చేసిన ఇలాంటి తప్పుడు ప్రచారం, ఆధారం బేస్లెస్ లేని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఒకవేళ నిజంగానే క్రిస్టియన్స్ ఇది నమ్మి హిందువులే మమ్మల్ని చంపేశారని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు, హిందువులు కూడా మేము చంపనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ అంటున్నారని హిందువులు కూడా రోడ్డు మీద ఉంటే వేళ ఈ పరిస్థితి ఏంటండి? చూసాం అంటే 100 కెమెరాలతో ఏవైతే వీళ్ళు వీడియో క్లిప్పింగ్స్ ప్రూఫ్స్ కూడా ఇప్పటికే పోలీసు సబ్మిట్ చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా అంటే యాంటీ హిందూ, దానివల్ల హిందూస్ కూడా ఇలా అని చెప్పని రకరకాల క్రైస్తవులు రెచ్చగొట్టాలి అంటే ఎన్ని చూస్తే ఏ రకంగా చూడొచ్చు? లేదు, ఇది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా మత విద్వేషాలు రేపాలి, శాంతి భద్రతల సమస్య తీసుకురావాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. మీరు ప్రభుత్వమే చేయాలంటే మీరు వేరే విమర్శలు చేయాలి, కానీ ప్రజలు చచ్చిపోయే పరిస్థితులు, ప్రజలు ఒకళ్ళు కొట్టుకుని చంపుకునే పరిస్థితులు ఎలా క్రియేట్ చేస్తారండి? ఏ సాక్ష్యం, ఏ ఆధారం లేకుండా? కనీసం ఒక ఆధారం ఉందా? కనీసం పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమన్నా అది హత్య అని చెప్పే విధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రాథమిక దర్యాప్తులు మీకు ఏమైనా తెలిసిందా? లేదా అక్కడ ఎవరన్నా ఈ వెనకాతలు ఎంటబడినట్టు మీరు ఏమైనా చూసారా? క్లియర్గా మనకు పొట్టుపాటి నుంచి చూపించారు మొన్న వచ్చినప్పుడు. ఇప్పుడైతే అంతకుమించిన ఆధారాలతో ఇవాళ రేపట్లో మళ్ళీ పోలీసులు మొత్తం బయటపెట్టే పరిస్థితి. కానీ పోస్ట్మార్టం రిపోర్టు మీరు హత్య అని ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, మీ సంగతి తెలుస్తుందని హర్షకుమార్ గారు బెదిరించడంలో ఏంటంటే కారణం? చూసాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే ప్రవీణ్ వృత్తికి సంబంధించి అంటే 100 కెమెరాలు సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు అంటే ఎంత ఆధారాలతో బయట పెట్టినప్పటికి కూడా ఒక పక్క కొంతమంది అంటే రాజకీయ స్వలాభాల కోసం ఇలా బురజాలు ఎంతవరకు అంటే ఇదైతే ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఇటువంటి బురజాలే ప్రయత్నం చేసే కన్నా ఇలా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు పోలీసు వారు సమర్పిస్తే దానిపై పూర్తి విచారణ చేపడతారని చెప్పి ఎవరైతే మహాసేన రాజేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.